వెల్కమ్ టు టైమ్ న్యూస్. నాయుడుపేటలో 4 సవర్ల బంగారు సరుడు చోరీ. పట్టపగలే దోపిడీకి పాల్పడ్డ దుండగులు. వాటర్ ప్యాకెట్లు లేవంటే చాక్లెట్లన్నా ఇవ్వు అంటూ దోపిడీకి పాల్పడ్డ అఘాంతకులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం శ్రీరామ్ నగర్లో దొంగలు హల్చల్ చేశారు. పట్టపగలు మహిళ గిరిజమ్మ మెడలో 4 సవర్ల బంగారు సరుడును చోరీ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే, నాయుడుపేట పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన గిరిజమ్మ తన ఇంటి ముందు చిన్న బంకును నిర్వహిస్తోంది. రోజులాగే ఈరోజు బంకు తీసి ఇంటి ముందు కూర్చుని ఉండగా గుర్తు తెలియని అఘాంతకులు మోటార్ సైకిల్లో అక్కడికి చేరుకున్నారు. వాటర్ ప్యాకెట్లు కావాలంటూ గిరిజమ్మను అడిగారు. మేము వాటర్ ప్యాకెట్లు అమ్మడం లేదంటూ బదులు ఇవ్వడంతో కనీసం చాక్లెట్లైనా ఇవ్వమన్నారు. అన్యం పుణ్యం తెలియని గిరిజమ్మ చాక్లెట్లు ఇస్తుండగా అఘాంతకుడు శరవేగంతో మెడలోని 4 సవర్ల బంగారు గొలుసును అపహరించి మోటార్ సైకిల్పై వెళ్ళిపోయారు. గిరిజమ్మ లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు ఇలాంటి మోసాలు జరగడం పట్ల స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తస్మాన్ జాగ్రత్త. జనసంచారం తక్కువగా ఉన్న ఇలాంటి ప్రదేశాలను ఎన్నుకొని ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్న ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్త వహించాలని కోరుకుంటుంది మీ టైమ్ న్యూస్. నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. ఇక్కడ కూర్చొని పోతా 2 వాటర్ బాటిల్ అడిగారు. వాటర్ ప్యాకెట్లు అమ్మను మేము విన్నాం. అవును, వెళ్ళిపోయారు. ఆడదాకా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు తిరుక్కొని. మళ్ళీ వచ్చి ఈ 4 రూపాయల చాక్లెట్లు అన్నీ ఇయ్యమ్మా అన్నారు. నేను ఇక్కడే స్టూల్ మీద కూర్చొని ఆ డబ్బా అందుకొని 4 చాక్లెట్ ఇచ్చి మళ్ళీ స్టూల్ మీద కూర్చున్నా. కూర్చొని తల్లికి చాక్లెట్ నోట్లు వేసుకొని సప్పరి చేపెట్టి లాగేసి వెళ్ళిపోయారు. 4 సవర్లు. నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. ఇక్కడ కూర్చొని పోతా 2 వాటర్ బాటిల్ అడిగారు. వాటర్ ప్యాకెట్లు అమ్మను మేము విన్నాం. అవును, వెళ్ళిపోయారు. ఆడదాకా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు తిరుక్కొని. మళ్ళీ వచ్చి ఈ 4 రూపాయల చాక్లెట్లు అన్నీ ఇయ్యమ్మా అన్నారు. నేను ఇక్కడే స్టూల్ మీద కూర్చొని ఆ డబ్బా అందుకొని 4 చాక్లెట్ ఇచ్చి మళ్ళీ స్టూల్ మీద కూర్చున్నా. కూర్చొని తల్లికి చాక్లెట్ నోట్లు వేసుకొని సప్పరి చేపెట్టి లాగేసి వెళ్ళిపోయారు. 4 సవర్లు.